ఆల్కహాలిక్ డ్రింక్స్ మీద క్యాన్సర్ హెచ్చరికలు ఉండాలంటున్న అమెరికన్ సర్జన్. ఆల్కహాల్ వినియోగం వల్ల 7 రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం. ఒక్కసారిగా పడిపోయిన యూరోపియన్, యుఎస్ లిస్టెడ్ డ్రింక్స్ తయారీదారుల షేర్లు. సర్జన్ జనరల్ సూచనలు ఆమోదించడంపై అనుమానాలు. ఆల్కహాల్ డ్రింక్స్ పై క్యాన్సర్ హెచ్చరికలు ఉండాలని అమెరికన్ సర్జన్ జనరల్ కోరారు. శుక్రవారం ఇచ్చిన నివేదిక ప్రకారం ఆల్కహాల్ సేవించడం వల్ల 7 రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశం ఉందని యుఎస్ సర్జన్ వివేక్ మూర్తి హెచ్చరించారు. ఆల్కహాల్ వినియోగం అనేది క్యాన్సర్కు 3వ ప్రమాద కారణమని కూడా ఆయన వివరించారు. వివేక్ మూర్తి హెచ్చరికలతో యూరోపియన్, యుఎస్ లిస్టెడ్ డ్రింక్స్ తయారీదారుల షేర్లు పడిపోయాయి. యుఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి మాట్లాడుతూ, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రొమ్ము, పెద్దప్రేగు, కాలియం క్యాన్సర్తో సహా కనీసం 7 రకాల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. అయితే చాలామంది అమెరికాలోని వినియోగదారులకు దీని గురించి తెలియదని అన్నారు. ఆల్కహాల్ వినియోగ పరిమితులపై మరోసారి పరిశీలించాలని చెప్పారు. తద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని అంచనా వేసుకుని ప్రజలు ఎంత తాగాలో నిర్ణయించుకుంటారని సూచించారు. యుఎస్ ఆహార మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం పురుషులకు రోజుకు 2 లేదా అంతకంటే తక్కువ డ్రింక్స్, మహిళలకు రోజుకు 1 లేదా అంతకంటే తక్కువని సిఫార్సు చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్లో పొగాకు, స్థూలకాయం తర్వాత ఆల్కహాల్ వినియోగం అనేది క్యాన్సర్కు 3వ ప్రధాన కారణమని వివేక్ మూర్తి కార్యాలయం కొత్త నివేదికలో తెలిపింది. అయితే ఏ రకమైన మద్యం సేవించామనే దానితో సంబంధం లేదన్నారు. సర్జన్ వివేక్ మూర్తి సూచనలతో అమెరికాలోని ఆల్కహాల్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. యూరోపియన్, యుఎస్ లిస్టెడ్ డ్రింక్స్ తయారీదారుల షేర్లు పడిపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. అగ్రశ్రేణి స్పిరిట్స్ తయారీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ స్టేట్స్కు సంబంధించి డిస్టిల్డ్ స్పిరిట్స్ కౌన్సిల్ ఒక కొత్త నివేదికను సూచించింది. ఆల్కహాల్ను మితంగా తాగడం వల్ల మరణాల రేటు తక్కువగా ఉంటుందని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ అంటుంది. అలాగే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఆల్కహాల్ ఉత్పత్తులపై ఉన్న హెచ్చరికలు చాలా కాలంగా ఉన్నాయని, అవి కేవలం ఆల్కహాల్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలియజేస్తాయని గ్రూప్ సైన్స్ వైస్ ప్రెసిడెంట్ అమండా బర్గర్ తెలిపారు. ఆరోగ్యకరంగా ఉండాలంటే ఎవరూ తాగకూడదని సూచించారు. సర్జన్ జనరల్ సూచించిన విషయాలను ఎప్పుడు స్వీకరిస్తారో మాత్రం తెలియరాలేదు. మరోవైపు మద్యపానానికి ఎటువంటి సేఫ్ లెవెల్ లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. అసలు ఆల్కహాల్ తాగడమే ఆరోగ్యానికి హానికరమని, తక్కువ తాగినా కూడా అది ఆరోగ్యానికి చేటు చేస్తుందని అంటుంది. సో ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి.